ఈ రోజుల్లో ఈ కామర్స్ సంస్థల ద్వారా ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం చాలా కామన్ అయిపోయింది. అయితే కొన్ని సంస్థల్లో వ్యాపారులు చీప్ ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతూ వినియోగదారులను మోసగిస్తున్నారు. ఇలాంటి వారిని తమ ప్లాట్ఫామ్ నుంచి తొలగించాల్సిన బాధ్యత ఈ కామర్స్ సంస్థలదే. అయితే ఫ్లిప్కార్ట్ ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. తాజాగా ఒక కస్టమర్కు న్యాయం చేయకుండా వేధించింది. దాంతో ముంబైలోని జిల్లా వినియోగదారుల సమస్యల పరిష్కారం ఫోరం ఫ్లిప్కార్ట్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనే ఉత్పత్తిని అమ్మిన వ్యాపారిపై 10,000 రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే ముంబైలోని గోరేగావ్కు చెందిన తరుణ్ రాజ్పుత్ అనే మహిళ 2023 అక్టోబర్ 9న ఫ్లిప్కార్ట్ ద్వారా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ అనే ఉత్పత్తిని కొనుగోలు చేశారు. ఆమె 4,641 రూపాయలు చెల్లించి 13 కంటైనర్ల ఉత్పత్తిని కొన్నారు. అయితే ఆ ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్నాక చూస్తే దాని రంగు ఆకృతి సరిగ్గా లేకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చింది. ఉత్పత్తిపై ఉండవలసిన క్యూఆర్ కోడ్ కూడా లేకపోవడంతో ఆ ఉత్పత్తి నకిలీ అయి ఉండొచ్చని ఆమె భావించారు. దీంతో ఆ ఉత్పత్తిని తిరిగి ఇవ్వాలని ఫ్లిప్కార్ట్ను కోరారు. కానీ ఫ్లిప్కార్ట్ తన నో రిటర్న్ పాలసీ అనే నిబంధనను మెన్షన్ చేస్తూ ఆమె విన్నపాన్ని తిరస్కరించింది. ఈ విషయంలో తరుణ్ రాజ్పుత్ ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ను సంప్రదించినప్పటికీ తన సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ఆమె వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసును విచారించి ఫ్లిప్కార్ట్ తన వినియోగదారుల హక్కులను ఉల్లంఘించిందని, దీనివల్ల తరుణ్ రాజ్పుత్ కు నష్టం వాటిల్లిందని తేల్చింది. ఫ్లిప్కార్ట్ నో రిటర్న్ పాలసీ అనే నిబంధన అన్యాయమైన వ్యాపార పద్ధతి అని కోర్టు పేర్కొంది. దీంతో ఫ్లిప్కార్ట్ పై 10,000 రూపాయల జరిమానా విధించింది. ఈ కామర్స్ సంస్థలకు వాటి వేదికపై విక్రయించే ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించాలనే బాధ్యత వాటిపై ఉందని స్పష్టం చేసింది. తరుణ్ రాజ్పుత్ తన వాదనను బలపరచడానికి కోర్టులో ఆమె కొనుగోలు చేసిన ప్రొడక్ట్ ఫోటోలు, ఫ్లిప్కార్ట్తో ఆమె చేసిన SMS చాట్లను ప్రూఫ్గా సమర్పించారు. ఈ చాట్లలో ఫ్లిప్కార్ట్ ఆమె ఉత్పత్తిని తిరిగి తీసుకోవడానికి నిరాకరించిందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సాక్ష్యాల ఆధారంగా కోర్టు ఫ్లిప్కార్ట్ ఉత్పత్తిని అమ్మిన వ్యాపారి ఇద్దరు వినియోగదారులను మోసం చేసే వ్యాపార పద్ధతులను అనుసరించాలని, సేవలలో లోపాలు చేశారని తేల్చింది.